కథ, ఖతర్నాక్ క్యారెక్టరైజేషన్, కదిలిస్తూనే కవ్వించే పాటలు, వీటన్నింటికి సరిగ్గా హ్యాండిల్ చేసే విజనరీ అయిన దర్శకుడు, డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టే నిర్మాత, ఇవన్నీ ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపడం కామన్. కానీ ఇవేమీ లేకపోతే పంచపాయడం కూడా కామనే. అలాంటి వర్స్ట్ సిచ్యుయేషన్లోనే వరల్డ్ వైడ్గా రికార్డులు ఎన్టీఆర్ సొంతమయ్యాయి. హిట్ కంటెంట్తో హిట్ మెట్టు ఎవరైనా ఎక్కుతారు, కానీ ఏటికి ఎదురీదడం మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరు హీరోలు చేశారు. అది రీసెంట్ గా అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కాస్త ముందుగా అయితే రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకీ రికార్డులతో పాన్ ఇండియా కింగ్స్ అనిపించుకున్న వీళ్ళు ఎందుకు ఎదురీదాల్సి వచ్చింది? హావ్ ఎ లుక్. బాహుబలి హిట్ అయ్యిందంటే కారణం ఉంది. ట్రిపుల్ ఆర్ కి కంటెంట్ తో పాటు మేకింగ్, మల్టీ స్టారర్, ప్యాడింగ్ అన్ని కలిసి వచ్చాయి కాబట్టి హిట్ అయింది. ఇక కల్కికి గ్రాఫిక్స్ తో పాటు డివోషనల్ యాంగిల్, ఇలా పాన్ ఇండియా హిట్ మూవీలన్నింటికి ఏదో ఒక ప్లస్ ఉంది. కంటెంట్ కూడా సాలిడ్ కథతో లింక్ అయి ఉంది. ఇలాంటి కథలనే ఓవర్లోడెడ్ కంటెంట్స్ అంటారు. ఇవి హిట్ అవడం పెద్ద విషయమేం కాదు. కానీ శంకరాభరణం లాంటి మూవీలు హిట్ అయితే అది అసలు సిసలు హిట్ అంటే. ఎందుకంటే ఇవి చాలా డ్రై కంటెంట్స్ అంటూ ఉంటారు. బోర్ కొట్టించే ఛాన్స్, లేదంటే కళాఖండాలుగా మిగిలిపోవడం తప్ప కమర్షియల్గా హిట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటివి హిట్ అయ్యాయంటే అవి 100 కమర్షియల్ హిట్ మూవీలకు సమానం అంటారు. సడన్గా ఈ డిస్కషన్ రావడానికి రీజన్ దేవర మీద పెరిగిన సానుభూతి. నిజం చెప్పాలంటే శంకరాభరణం దేవరికి అస్సలు పోలికలేదు. అది కళాత్మకమైంది. ఇది పక్కా మాస్, మతి పోగొట్టే ఫార్ములా మూవీ. కానీ కామన్ పాయింట్ ఏంటంటే శంకరాభరణం చాలా డ్రై మూవీ. దేవర్లో కూడా అబ్బా అనిపించే కమర్షియల్ పాయింట్స్ తక్కువే. కేవలం ఎన్టీఆర్ ఎంట్రీ సీన్, ఫైట్ సీన్ వదిలేస్తే సినిమా అంతా హీరో పర్ఫార్మెన్స్ మీదే దూసుకెళ్ళింది. ఏమాత్రం కథలో కాస్త మ్యాజిక్ యాడ్ అయినా ఈ సినిమా 2000 కోట్ల వసూళ్ల రికార్డు క్రియేట్ చేసేది. అదే మిస్ కావడానికి కారణం దర్శకుడి డ్రై విజన్. ఎన్టీఆర్ 2 పాత్రలు వేసి పాత్రలో పాతుకుపోయేసరికి దేవర 510 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. అలా కాకుండా ఇదే కథ మరొకరితో తీస్తే అసలుకే ఎసరయ్యేదనే కామెంట్స్ ఉన్నాయి. నిజమే, ఎన్టీఆర్ కాబట్టి తన్ను నమ్మిన దర్శకుడితో తానేంటో ప్రూవ్ చేసుకోగలిగాడు. టీం బరువంతా తాను మోసాడు. ఇలాంటి హీరోని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్తో, పాత్రతో ఆడుకుంటాడు. కాబట్టే పాన్ ఇండియా హిట్లతో హీరో వల్లే ఆడిన మూవీలే ఆ స్టార్ స్టామినాని రిఫ్లెక్ట్ చేస్తాయంటారు. అలా చూస్తే ప్రభాస్ని మించేలా రిస్కులు చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికీ రిస్క్ చేస్తూనే ఉన్నాడు.